ప్రార్థన చేసి నా దేవుని వాక్యం వినగలుగుదాం. సోదరి గారు ఈ రోజు నాతో మాట్లాడింది మాట్లాడింది అలాంటి దేవుడు, నేను అనుకున్నాను దేవా ఎందుకు నన్ను ఏర్పరచుకున్నారు. పోయిన రోజు నేను అడిగాను దేవునితో, దేవా నన్ను ఎవరిమే అది అంగీకరించలేదు, ఎవరు కూడా దేవుని సేవ కోసం ఏం మాట్లాడితే ఏం చేస్తూ అని కూడా కొంచెం మంది ఆలోచన చేసిన వారు చాలా మంది ఉన్నారు. అలా నేను అడిగాను, దేవా ఎందుకోసం నన్ను ఎన్నుకున్నారు. నేను అడిగినప్పుడు నాతో మాట్లాడిన కొన్ని విషయాలు మీతో పంచుకుంటాం. సోదరి హాలడి ప్రార్థన చేసి మనం స్టార్ట్ చేసి. సోదరి హాలడి పరిశుద్ధుడ జీవం కలిగిన దేవా సోదరమయ్య, జీవాధిపతి అయిన దేవా సోదరం, ఏసీ సజీవ లెక్కలో ఏసీ మమ్మల్ని నిలబెట్టిన ప్రేమ కోసం వందనాలయ్యా. రోజు రోజు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేసి మమ్మల్ని నడిపించిన మీ ప్రేమ గొప్పది అయ్యా. మిమ్మల్ని శోధిస్తాం, ఆరాధన చేస్తామయ్యా. పరిశుద్ధుడా ఎన్ని చేసినా మీ రుణం తీరదయ్యా. మీ సన్ని మమ్మల్ని సమర్పిస్తాము. మీ చిత్తానుసారం మమ్మల్ని నడిపించండి. ఈ రోజు మాతో మాట్లాడండి అయ్యా. వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి. మీ వాక్యం మమ్మల్ని బలపరిచింది అయ్యా. మమ్మల్ని నడిపించండి. మీరు ఆధారపడతాము. పరిశుద్ధుడా జీవన దేవా ఈ సమయంలో మీ ఊరెలాగా మమ్మల్ని వాడుకోండి. నన్ను మీ సన్ని సమర్పించుతానయ్యా. మా అమ్మ దిగని సమర్పిస్తాం. ఈ మాటలు విన్న ఏసయ్యా, ఈ వాక్యం విన్న జీవితంలో వారి జీవితంలో కూడా గొప్ప కార్యాలు చేసినట్టు సహాయం చేయండి అయ్యా. ఏసయ్యా మీ అద్భుత కార్యాలు ఏసయ్యా మీరు జరిపించిన ప్రార్థిస్తామయ్యా. మిమ్మల్ని చూసిన వారుగా, మీ కార్యాలు చూసిన వారుగా మిమ్మల్ని మహిమపరచుకొని ముందు వేసుకొని ముందు సహాయం చేయండి అయ్యా. పరిశుద్ధుడా మీరు ఉన్నారయ్యా. మీరు సజీవ అడుగుతామయ్యా. మీ సన్ని మమ్మల్ని సమర్పించుతాం. ఏసే సమయంలో మమ్మల్ని సమర్పించుతామయ్యా. ఏసే మీరు వాడుకొని ప్రార్థిస్తాం. మహిమ తెచ్చుకొని ప్రార్థిస్తాం. మీ సన్ని సమర్పించుతాను. ఏసు నమ్మలు అడుగుతాను తండ్రి. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు మనం ఎన్నిక గురించి ధ్యానించబోతాం. దేవుడు మనల్ని ఏర్పరచడు. ఎన్నికైతే ఏర్పరచడు. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎందుకు, దేనికోసం చెప్పి ఈ వాక్యం ద్వారా మన ధ్యానించే ముందుకు కూడా ఎన్నిక అనే తన కృపా సంకల్ప ప్రకారము దేవుడు పాపులమైన మానవులను పాపములను విడిపించి తిరిగి నీతిమంతులుగా జన్మింపచేశాను. ఇప్పుడు పవిత్రపరిచిన దేవుని మహిమపరచుచున్న వారుగా ఉన్నాము. దేవుడు ఏర్పరిచిన వ్యక్తిని లక్ష్యము చేర్చడానికి ప్రయత్నం చేస్తున్నాడు. హల్లెలూయా. ఎన్నిక అని క్రియ అనంతమైన జ్ఞానమును, పరిశుద్ధతను, మార్పు లేని స్థితిలోనికి కూడినది ఉన్నది. దేవుని స్వరూపమును, దయాళత్వమును, మహిమ నిత్యత్వాన్ని వెల్లడి చేస్తుంది. దేవుడు మనల్ని ఏర్పరచుకోవడం ఎందుకంటే దేవుని చిత్తమును, సంకల్పమును నెరవేర్చబడాలని మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎన్నికే అయితే దేవుని ప్రణాళిక. దేవుడు ఏర్పరచడం, దేవుని ప్రణాళిక చూపడం. దేవుడు ప్రణాళిక ఎలాగో చూపుతాడంతా మనల్ని ఏర్పరిచింది కాబట్టి, మనల్ని ఎన్నుకున్నాం కాబట్టి ఆ ప్రేమ, దేవుని ప్రేమ మనల్ని చూపిస్తారు. దేవుని ప్రణాళిక అంతా దేవుని ప్రణాళిక అయితే ఎన్నిక. దేవుని ప్రణాళిక మనలో నెరవేర్చబడాలని క్రీస్తులో మనల్ని ఏర్పరచుకునేను. అయితే దేవుని కార్యాలు మనల ద్వారా జరగాలని క్రీస్తు ద్వారా మనల్ని ఏర్పరచుకునేను. యేసు క్రీస్తు ద్వారా కుమారులుగా స్వీకరించుటకు మనల్ని జగత్తు పునాది వేయబడక ముందే ఏర్పరచుకునేను. మనము పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను బ్రతకాలని దేవుని ఉద్దేశము. పరిశుద్ధతను, నిర్దోషతమును దేవుని ఎన్నిక ఫలితాలుగా ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వాక్యములో తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమైన ఉండవలనని జగత్తు పునాది వేయబడక ముందు ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకునేను. మన క్రీస్తులో ఏర్పరచబడిన వారు నిన్నే నేడు రేపు కాదు. జగత్తు పునాది వేయబడక ముందే మనము దేవునిలో ఏర్పరచబడిన వారము. తల్లి గర్భములో రూపింపబడక ముందే దేవుడు మనల్ని ఏర్పరిచాడు. చాలాసారి మన మనసు ఏం చెప్తుంటే నిన్ననే రక్షణ పొందాము, నిన్ననే మన బాప్టిజం తీసుకున్నాము, మన వస్తువులు ఎదగలేదు,
క్రిస్తులో మనం నిలబడలేదు. సమస్య వచ్చినప్పుడు మనసు క్రిస్తులో నిలబడలేకపోయిన వారుగా ఉన్నాము. మనసు చాలాసారి మనతో మాట్లాడుతుంది. ఎంతే ఈ మనసు నూతన పడలేదు కాబట్టి అది ఇలా మాట్లాడుతూ మనం ఏం చేసుకోవాలంటే దేవుడు ఏం చెప్పారంటే నిన్నే రేపు కాదు నేను నిన్ను ఏర్పరిచింది. తల్లి గర్భమును రూపాంతరపడిన ముందే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఏది చెక్కెత్తు పునాది వేయబడక ముందే మనల్ని చూసాంత దేవుడు. ఎంత మనం దేవుని కోసం వాడబడాలా, దేవుని కోసం నిలబడాలా, దేవుని కోసం మనం అన్ని చేయాలని దేవుడు జగత్తు పునాది వేయబడక ముందే మనల్ని ఏర్పరచుకున్నాడు. మన మంచి క్రియ చేసింది కాబట్టి, మంచి మాట్లాడింది కాబట్టి కాదు మనల్ని ఏర్పరచుకోవడం. అయితే దేవుని ప్రణాళిక ఉంది. అయితే మనం ఈ సమయంలో రక్షణ పొందాలి, ఈ సమయంలో దేవుని కోసం వాడబడాలా, ఈ సమయంలో అన్ని చేయాలని దేవుడు ఒక కాలాలు సమయాలు నిర్ణయం చేసుకున్నాడు. అందుకోసం మనము ఇప్పుడు దేవుని కోసం నిలబడతాము. అన్నితో మనం నిలబడలేదు. ఇంత చాలా మంది దేవుని కోసం నిలబడకుండా చాలా మంది తప్పిపోయిన వారుగా ఉన్నారు ఈ లోకంలో. అలాగా మనం ఉండకుండా దేవుడు మనల్ని ఈ సమయంలో నిలబెట్టారంటే దేవుని ప్రణాళిక, దేవుని ప్రేమ. అందుకోసం మనం నిలబడతాము. దేవుని కృపా మగత్య ఐశ్వర్యము పెట్టి కుమారుని రక్తం ద్వారా మనకు విమోచనమును అపరాధములకు క్షమాపణము కలిగింది. మనకి దేవుని కుమారుని రక్తం ద్వారానే మనమే కడుగుబడింది కాబట్టి మనకు విమోచన దొరికింది. అలాగా మన పాపములకు క్షమాపణ దొరికింది. అందుకోసం దేవుని కృప మనలో విస్తరింపజేసే దేవుని గురించిన జ్ఞాన వివేచన కలిగజేసిన వాడుగా ఉన్నాడు. దేవుని గురించిన జ్ఞాన వివేచన మనుషుల పొందిన మట్టు కాదు, మనల్ని దేవుడు చేసింది. దేవుని గురించిన జ్ఞానములు మన ఎదిని వారుగా దేవుడు రోజు రోజు మనల్ని నడిపిస్తారు. ఆ జ్ఞానములు మన ఎదిని వారుగా మన ముందుకు సహాయాన్ని దేవుని చిత్తముగా ఉంది. దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పం బట్టి ముందు నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా మనల్ని ఏర్పరిచాను. చూడండి, ముందుగా స్వాస్థ్యముగా మనల్ని ఏర్పరిచింది. దేవుని స్వాస్థ్యముగా మనల్ని ఏర్పరిచాను. అది ఇప్పుడు జరిగింది కాదు, నిన్న జరిగింది కాదు. జగత్తు పునాది వేయబడక ముందు అది జరిగింది. జరగక ముందే, మనం ఇప్పుడు జరగబోయిన ముందే దేవుడు అదన్నీ చేసేసాడు మన కోసం. అయితే క్రిస్తు మనకు స్వాస్థ్యము ఉండాలా అని దేవుడు చేశాడు. అందుకోసం మనం ముందే జరిగిన కార్యాలు ఇది మన కోసం. మనం ఎప్పుడు మనం మంచి క్రియలు చేసినాం కాబట్టి, మనం ఆపరేషన్ చేసింది కాబట్టి, మన దేవునిలో వచ్చింది కాబట్టి కాదు, ముందే మనల్ని దేవుడు చూసింది కాబట్టి అది మన కోసం చేశాడు. దేవుడు ముందే మనల్ని ప్రేమించిన వాడుగా ఉన్నాడు, మన కోసం అన్ని చేసిన వాడుగా ఉన్నాడు. యెషయా గ్రంథము చెప్పిన 46:10 వాక్యములు చూస్తే 46:10 వాక్యము, నా ఆలోచన నిలిచిన నేను నా చిత్తం అందయను నెరవేర్చుకోనదని చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలగబోవు వాటిని తెలియజేయుచున్నాను. పూర్వకాలం నుండి నేనే ఇంకా జరగని వాటిని తెలియజేయుచున్నాను. చూడండి, జరగబోయిన దాని గురించి, కలిగిన దాని గురించి అన్ని దేవుడు అన్నీ తెలిసిన దేవుడుగా ఉన్నాడు. మనకు ముందు జరిగింది, రేపు జరగబోయింది, ఇప్పుడు జరిగింది అన్ని దేవునికి తెలుసుంది. దేవుడు మనకు ముందు ఏమి చేశారు, ఇప్పుడు ఏమి చేయబోతారు, రేపటి కాలంలో ఏమి చేయబోతారు కూడా అన్ని వాక్యం ద్వారా అన్ని రాసి బైబిల్ ఎలాగా మనకిచ్చారు దేవుడు. వాక్యం ద్వారా, వాక్యంలో మనం చూస్తే మనల్ని చూసినట్టు. ఇంత వాక్యంలో ఉంది మనం, మన జీవితం ఎలా ఉంది వాక్యంలో అనగానే ఉంది. మన జీవితం, మన రేపు ఏం జరుగుతుందో కూడా ఆ వాక్యం చదివితే మనం అర్థం చేసుకోవచ్చు. మన జీవితంలో ఈ వాక్యమును చదవడం ద్వారా మనము సత్యము తెలుసుకుందాము. మన జీవితం ఏమైపోతుంది, ఎలాగో మనం నిలబడతామో, దేవుని కోసం ఎలాగ మనం ఆడబడాలా అన్ని దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడున్నారు. అందుకోసం మన వాక్యం చదివిన వారుగా ఉండాలా. సత్యము మనల్ని స్వతంత్రులుగా చేసింది. దేవుడు మన కోసం ఏం చేశారని మనం తెలిసితే ఖచ్చితంగా మన స్వాతంత్ర్యముగా అన్ని చేసిన వారుగా ఉన్నాము. బానిసంగా కాదు, స్వాతంత్ర్యముగా అన్ని చేసిన వారుగా దేవుడు మనల్ని పెట్టున్నారు. మన జీవితంలో చాలా మంది సాతాను అబద్ధాల ద్వారానే మన బానిసంగా బతుకుతారు. అయితే ఈ సాతాను అల్ల కుట్టుతారు, సాతాను ఇలా చేస్తారు, అల్ల చేస్తారు చెప్పి చాలా అబద్ధాలతో వారి మనసులన్నీ నింపి ముందుకు సాగకుండా చేయకుండా ఉన్నారు. అలా దేవుడు ఏం చెప్తారంటే దేవుని వాక్యం మీరు
చదివితే ఆ వాక్యం ద్వారా మీరు సత్యం తెలుసుకున్నారు. సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. స్వతంత్రులుగా మీరు మార్చబడతారు. స్వతంత్రులుగా ఉండితే మనం ఏం చేయగలుగుతాం? బానిసం ఆడితే మనం ఏం చేయలేదు. అందుకోసం దేవుడు ఆశపడింది ఏదైతే కోరిక ఏంటంటే సాతాన్ బెంధకం నుండి దేవుడు విడిపించాడు. అలా మన ఇప్పుడు కూడా మన ఆలోచనలో క్రియల్లో ఇప్పుడు కూడా బానిసము అన్నాము. అలా దేవుడు చెప్పిన సంపూర్ణ విడుదల నేను మీకు ఇచ్చున్నాను, అది మీరు అనుభవించాలా దేవుడు కోరుకున్నారు. అందుకోసం దేవుడు ఏం చెప్తారంటే సాతాన్ బెంధకం ద్వారా బానిసలుగా ఉన్న వారితో విడిపించాను నన్ను. మీరు విడిపించి పెడియారు. మీరు స్వాతంత్ర్యంగా మీరు అన్ని చేసిన వారుగా ఉండాలని దేవుని కోరిక. దేవుని వాక్యము సత్యము. ఆ సత్యము ద్వారా మనము స్వతంత్రంగా మార్చి పెడతాం. దేవుడు మనకు ఏమి చేశాడు అనే వాక్యము ద్వారా మనము తెలుసుకోవాలి. దేవుడు మనల్ని పిలిచాడు, ఆ పిలుపు ఏంటిది అని మనం తెలిసి దానిలో కొనసాగించిన వారుగా ఉండాలి జీవితంలో. దేవుడు ఇందుకోసం నన్ను పిలిచారు, ఎందుకోసం నేను దేవుని కోసం నిలబడాలి, అది మనం తెలుసుకోవాలి. చాలా మంది ఇతరులతో పోల్చుతారు. వారు మంచి వాక్యం చెప్పారు, వారు మంచి ఆరాధన చేశారు, వారు మంచిగా వారి జీవితం మంచిగా ఉంది, వారి బ్రతుకు మంచిగా ఉంది, అలాగే నేను కూడా అయిపోవాలా, నేను అలాగా చేసిన వారి మండలి, నేను అలాగా మాట్లాడిన వారి మండలి, ఆ పాస్టర్ లాగా నేను కూడా ఉండాలి, ఈ పాస్టర్ లాగా నేను ఉండాలా, అలాగనే పోల్చుకున్నారు చాలా మంది. అలా ఒక్కరి దేవుడు పిలిచిన పిలుపు డిఫరెన్స్, అన్ని డిఫరెన్స్ అంతే. ఎంత ఒక్కరి పైన ఉండిన అభిషేకం కూడా డిఫరెన్స్. అది మనం తెలుసుకోవాలి. మన మీద ఉండిన అభిషేకం మనకు తెలిసితే మనము దేవుడు పెట్టిన దాని నుండి మనం ముందుకు సాగడానికి మనకి వీలుంది. మన స్వాతంత్ర్యమో ముందుకు సాగచ్చు. అంత ఒకరికొత్త మనం పోర్చుకుంటే ఖచ్చితంగా మనం ముందుకు సాగలేదు. ఎంత మన పిలుపు వేరే, మన అభిషేకం వేరే. అందుకోసం మనం తెలుసుకోవాలి. అది మనలో ఉండిన పిలుపు ఏంటిది, మనలో ఉండే అభిషేకం ఏంటిది మనం తెలుసుకొని మనం ముందుకు సాగితే ఖచ్చితంగా దేవుడు మనకు సహాయం చేశాడు. మన పిలుపు ఏంటిది నేను మనం తెలుసుకుని దానిలో మన కొనసాగిన వారు ఉండాలా. అప్పుడు మన ద్వారా దేవుని చిత్తము, దేవుని ఉద్దేశాలు, గొప్ప కార్యాలు మన ద్వారా దేవుడు చేశారు. అలాగే తెస్సలోనికే రాసిన పత్రిక 2వ అధ్యాయము 13 వాక్యములు చదివి ముందుకు వెళ్తాను. ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులను ఇక్కడ పౌలు చెప్తారు. ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలన మీరు సత్యమును నమ్ముట వలన రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మను ఏర్పరచుకొనేను. చూడండి, ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకొనేను. ఎందుకోసంటే పరిశుద్ధపరచుట, మనం పరిశుద్ధపరచబడాలంత, తర్వాత సత్యమును నమ్మాలంత. ఎందుకోసం ఆది నుండి మనం నేర్పించుకున్నాడు. మన సత్యం తెలుసుకోవాలా, మన పరిశుద్ధుల్లో బెదగాల, పరిశుద్ధుల్లో ముందుకు సాగాల, పరిశుద్ధుల్లో మనం అన్ని చేయాలా అని ఆది నుండి మనల్ని ఏర్పరచుకునేను. కనుక మేము మిమ్మల్ని పెట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతలు చెల్లింపబద్ధులమై ఉన్నాము. చూడండి, మనం ఎందుకోసం కృతజ్ఞతలు చెల్లించాలంటే దేవుడు మనల్ని పరిశుద్ధంలో నడిపిస్తారు. సత్యం తెలుసుకొని దాన్ని నమ్మాలా, విశ్వసించాలా, దాన్ని ముందుకు సాగాలని మనం దేవుడు ఆశపడతారు. అందుకోసం మనం సత్యం తెలుసుకొని స్వతంత్రులుగా మనం ముందుకు వెళ్ళిన వారుగా ఉండాలా. అలాగా దేవుని నామ మహిమ పరచుకొని మనం ముందుకు వెళ్ళాలా. మనము దేవుని ద్వారా పరిశుద్ధపరచబడి సత్యమును నమ్మి రక్షణ పొందడం. దేవుడు జగత్తు ఉల్పత్తికి ముందే మనల్ని ఏర్పరిచిన కాబట్టి అది జరిగింది. దేవుని ద్వారా మనం పరిశుద్ధపరచబడి సత్యం నమ్మాలంటే దేవుడు అది ముందు ఏర్పరచుకున్నాడు. ఇది ముందే, అది జరిగిన ముందే అన్ని దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. అందుకోసం అది జరిగింది. దేవుడు ముందే చేసి అది కాబట్టి మనల్ని ఏర్పరచబడ్డాము. మనం ఏర్పరచబడిన కాబట్టి దేవుడు కాదు చేశాడు. ఎందుకోసం మనం విశ్వసించాము దేవునిలో. దేవుడు నా కోసం అన్ని ముందే, జగత్తు ఉత్పత్తికి ముందే దేవుడు చేశాడు అని నేను నమ్మాను. నేను నమ్మిన కాబట్టి దేవుడు నాకు ఆ విశ్వాసం, అభిషేకం ఇచ్చారు. ఆ విశ్వాసంలో నన్ను కొనసాగించగలుగుతాను. అంతే మన జీవితంలో అలా ఉండాలి. అంతే దేవుడు చేశాడు నిపి నమ్మకం మన జీవితంలో రావాలి. దేవుడు వాక్యం చేసింది, అన్ని కార్యాలు చేసింది, దేవుడు మన కోసం చేశాడు. అది మనం నమ్మితే అది ఆ వాక్యం ద్వారా మనం ముందు సాగగలుగుతాము. అందుకోసం మనం నమ్మాలి. దేవుడు జగత్తు ఉత్పత్తికి ముందే మనల్ని ఏర్పరిచాడు. అందుకోసం అన్ని కార్యాలు మన కోసం చేసి ఉన్నాడని మనం నమ్మాల. దేవుడు ముందే అన్ని ఏర్పరచుకొని నడిపించిన దేవుడు.
మన కోసం మనం ఏర్పరచుకొని తర్వాత కాదు దేవుడు అన్ని చేసింది. అన్ని మనం ఏర్పరచుక ముందే అన్ని చేసింది కాబట్టి మనల్ని ఏర్పరిచి నడిపిస్తారు. లేదా మన జీవితంలో ఆకాశమును భూమి సర్వ సృష్టించిన దేవుడు ఆయన చిత్తము నెరవేర్చడానికి మనల్ని ఏర్పరచుకున్నాడు. మన జీవితంలో అన్ని సృష్టించిన ఆ దేవుడు ఆయన చిత్తం మన ద్వారా జరగాలని చెప్పి మనల్ని ఏర్పరచుకున్నాడు. మనం ఎంత గొప్ప గొప్ప భాగ్యం కలిగిన వారిని చూడాలా. మన జీవితంలో వెలువ కలిగిన వారు మన జీవితంలో ఎంత గొప్ప భాగ్యం గలవారుగా మనం ముందుకు సాగుతామో మనల్ని ఆలోచన చేసుకోవాలా. మనల్ని వెలువ కలిగిన వారిగా దేవుడు చూశాడు. మనుషులు మనకు విలువ ఇవ్వకుండా తిరస్కరించిన వారుగా ఉండొచ్చు. చాలా మంది ఉన్నారు. మనుషులు విలువ ఇవ్వలేదు, తిరస్కరించిన వారుగా చాలా మంది ఉన్నారు. మన జీవితంలో చూడొచ్చు. దేవుడు మనల్ని హత్తుకున్నాడు. మనుషులు తిరస్కరించిన అదే వ్యక్తిని దేవుడు హత్తుకున్నవాడుగా ఉన్నాడు. దేవుని దగ్గర వచ్చి హత్తుకున్నాడు. అయితే ఎప్పుడు తిరస్కరించిన దేవుడు కాదు. ఏ విషయం దేవుని దగ్గర మనం తీసిపెట్టినా సరే ఆ విషయం మీద నా బిడ్డ నా దగ్గర వచ్చారని చెప్పి వారికి హత్తుకున్న దేవుడిగా అన్నాడు. ఇంత మనుషులు మానవులు విలువ ఇవ్వకుండా తిరస్కరించిన వారి అందరినీ దేవుడికి హత్తుకున్నవాడు. మన కోసం తండ్రి అయిన దేవుడు తన కుమారుని ఇచ్చి మనం ప్రేమించాడు. ఈ కుమారుని ఇచ్చాడు మన కోసం. మనకు విలువ కలిగిన వారుగా దేవుడు చూసింది కాబట్టి తన కుమారుని ఇచ్చి ప్రేమించాడు. మనకు అందికిరిగించిన తన కృపామహిమకి కీర్తి కలుగుటకు మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకోనేను. ఆయన కృప చూడండి, ఆయన కృప మహిమ కీర్తి కలగాలంత మహిమ కీర్తి కలగాల అని చెప్పి ఆయన ముందుగా తన కోసం నిర్ణయించుకోనేను. దేవుని కృప మహిమకి కీర్తి కలిగజేసిన వారుగా మనం ఉండాలి. మన జీవితంలో దేవుడి కృప, ఆయన కృప ఒక్కటే మనం నిలబడింది. అందుకోసం ఆ కృపకి మహిమ మనం తెచ్చిన వారుగా ఉండాలి. మన జీవితంలో అన్ని విషయంలో ఆయనకి మహిమ ఇచ్చిన వారుగా మనం ఉండాలి. మన జీవితంలో అయితే కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయము 20 నుండి 22 వరకు వాక్యంగా చదివితే అక్కడ కొన్ని విషయాలు చెప్పబడుతూ, దేవుని వాగ్దానమును ఎన్ని అయినను అన్నీ క్రీస్తునందు ఆవునట్టేగా ఉన్నది. దేవుడు మన కోసం ఏం చేశానని చెప్పిందో అది అన్ని ఆవును, లేదని చెప్పారు దేవుడు. నేను చేయను, ఇప్పుడు చేయను చెప్పలేదు దేవుడు. నేను చేస్తాను, నీ జీవితంలో చేస్తాను, నన్ను నమ్ము అని చెప్పారు. నన్ను విశ్వసించు నన్ను చెప్పారు. ఎందుకంటే మనం విశ్వసించాలా. దేవుడు వాగ్దానం ఇచ్చిన దేవుడు, నమ్మదగిన దేవుడు, నన్ను నమ్మాలా. మన జీవితంలో చాలా అవిశ్వాసం వస్తుంది. సాతాను కూడా చాలా మందిని అవిశ్వాసం పుట్టుతారు. దేవుని వాక్యం నమ్మకుండా అవిశ్వాసం ద్వారా చాలా మంది తప్పిపోతారు. ఎంత దేవుడు ఇచ్చిన వాగ్దానం పొందకుండా పొందుతారు. అందుకోసం మన జీవితంలో దేవుని వాగ్దానం ఇచ్చిండితే ఖచ్చితంగా నెరవేర్చిన దేవుడిని మనం నమ్మాలి. మన జీవితంలో వాగ్దానంలో మనకు ఆవునట్టే ఉన్నది. అందుకోసం దేవునికి మహిమ తెచ్చిన వారుగా మనం ఉండాలా. మనము దేవుడు మహిమకి దేవుడు మహిమకి అర్హుడుగా ఉన్నాడు. అందుకోసం మహిమా స్వరూపి అని ఆ దేవుని మహిమపరిచిన వారుగా ఉండాలి. రోజు మన జీవితంలో ఆయన మనల్ని ముద్ర వేసి హృదయములో తన ఆత్మ అను సంచారమును అనుగ్రహించున్నాడు. మన జీవితంలో ఆత్మ ఇచ్చున్నారు. చాలా మంది నేను ఏగయా ఉండి మనం అన్ని కార్యాలు చేసాం, మనకి ఎవరు లేదు, నేను ఒక్కనే ఉండి అన్ని కార్యాలు చేశానని చెప్పి చాలా మంది విసిగిపోతారు. చాలా మంది విసిగిపోతారు. దేవుడు చాలా విషయం చూస్తే దేవుడు సహాయం చేయలేదు అని అనుకొని చాలా మంది ముందుకు వెళతారు. అన్న దేవుడు చెప్పింది, నేను మిమ్మల్ని విడిచి వెళ్ళలేదు, మీతోనే ఉన్నాను. అన్ని విషయంలో మీరు బాధపడినా, రోగంతో బాధపడినా, ఏ సమస్యతో బాధపడినా, ఏ విషయంలో మీరు బాధపడినా సరే మీతోనే ఉన్నాను. మిమ్మల్ని విడిచిపెట్టిన దేవుడు కాదు. అంతే, మీ ఆత్మలో నేను నివసించుచున్నాను. మనం ఆత్మను చూడలేదు. చాలా మంది బయట చూస్తారు. బయట ఎవరు పొరుగు వారో సొంత బంధమో అన్ని చూసారు. ఎంత బాగా హెల్ప్ చేస్తారో, బాగా మంచి మాటలు చెప్తారా అలా చూసారు. అలా మన ఆత్మలో సర్వశక్తిమంతుడైన సర్వం సృష్టించిన ఆ దేవుడు వచ్చి నివాసం చేశాడు. ఆ ఆత్మలోనికి చాలా మంది చూడలేదు. పోయిన రోజు బాధపడినప్పుడు దేవుడు చెప్పారు, నేను నీతో ఉన్నాను చెప్పారు. అయితే అంత నొప్పి బాధ సహించినప్పుడు దేవుడు నీతో ఉన్నాను, నీ మట్టు కాదు, నేను కూడా ఆ బాధ పరుచుతాను, నొప్పి పరుచుతాను దేవుడు చెప్పిన మాట. నేను అప్పుడు అనుకున్నాను, దేవా మీరున్నారు,
మీరు నన్ను స్వస్థపరుచుతారు, నన్ను విడిపిస్తారు. ధైర్యం పొందుకున్నాను దేవుని. బికాస్ అది మనం ఆలోచన చేయాలి. సమస్య వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు, ఒక రోగం మన శరీరం వచ్చినప్పుడు కూడా మనకి దేవుడు ఉన్నాడు. దేవుడు ఉన్నాడు మనం ఆలోచన చేస్తే ఖచ్చితంగా ఆ బాధ నుండి మనం తీర్చగలుగుతాము, ఆ విడుదల పొందగలుగుతాం. వాక్యమే పలికాను, దేవా మీరు స్వస్థపరిచిన దేవుడు, ఎక్కువ రాపా అని చెప్పాను. చాలాసార్లు చెప్పాను. చాలాసార్లు చెప్పినప్పుడు ఆ వాక్య అనుసారమే అది జరిగింది మన జీవితంలో. అందుకోసం మనం ఆత్మలోనికి చూడాలి. మన సమస్యలు వచ్చినా, ఏం వచ్చినానో మన ఆత్మలో ఏసీ ఉన్నాడు, సర్వశక్తి మందుడు ఆయన దేవుడు నా ఆత్మలో ఉన్నాడు. నాకు ఏది కొదువు ఉండేది ఆ కొదువు తీర్చడానికి దేవుడు ఉన్నాడు. నా ఏ అవసరం ఉంది ఆ అవసరం కోసం సహాయం చేయడానికి దేవుడు ఉన్నాడు. మన ఆత్మలోనికి చూస్తే ఖచ్చితంగా మన అవసరాలు తీర్చబడుతుంది. మనం చాలాసారి ఇద్దరు చూస్తాము, అన్నదమ్ములు సహాయం చేశారా, లేదా అక్క చెల్లెలు సహాయం చేశారా. ఈ డబ్బు సమస్యలు వచ్చితే మనం అందరూ చూస్తాం. కాదు, దేవుడు చెప్పింది నేను నీతో ఉన్నాను, నేను నీతో ఉన్నా నీకు సహాయం చేశాను. నన్ను చూడు, నన్ను చూస్తే ఖచ్చితంగా నీకు సహాయం చేశాను. మనం అలా ఉండితే ఖచ్చితంగా మనం బలపరచబడతాం. మన జీవితంలో అన్ని కార్యాలు సమస్యలు అన్ని తీర్చగలిగిన వారుగా ఉన్నాము. అందుకోసం మనం ఏసీ చూసి మనం ముందుకు వెళ్ళాలా. ఆయన దేవుడు చెప్పింది అయితే నీ ఆత్మకు సంచార వరుగా నేను ఉన్నాను, నువ్వు ఎక్కడ వెళ్ళినా నేను ఉన్నాను, నువ్వు ఎక్కడ నడిపింపబడాలా, ఎక్కడ ఏం చేయాలా అన్నీ నీకు బోధిస్తాను. ఆయన వైపు చూసిన వారుగా మనం ఉండిన వారుగా ఉండాలా. మన జీవితంలో మన ఆత్మలో నివాసముగా వచ్చిన దేవుడు మనము ఆయన ఆలయముగా దేవుడు మార్చాడు. అయితే ఆయన ఆలయముగా మనం ఉన్నాము. ఎంత గొప్ప దేవుడు, అన్ని సృష్టించిన దేవుడు, అన్ని కలుగు చేసిన దేవుడు మన ఆత్మలు వచ్చి నివసిస్తాడు. ఎంత గొప్ప భాగ్యం మనకు కలిగి ఉన్నాము. మనం అది చూడలేదు, సాతాను అది చూపడు. చాలా మందికి అది చూపడు సాతాను. చాలా మంది బయట చూపిస్తాడు సాతాను. వారల్ల వీరల్ల ఈ సమస్య అల్ల ఆ సమస్య అల్ల అని సాతానాడు ఆయన బయట చూపిస్తాడు. ఆయన లోపల ఉండని ఆ సర్వశక్తి మొదలైన దేవుని సాతాను చూపడు. అందుకోసం మనం ఏం చేయగలిగితే సర్వశక్తి మందుడైన దేవుడు మనలో ఉన్నారు. మనకి ఏది అవసరమో అది ఇచ్చిన దేవుడు మనకున్నారు. అందుకోసం ఆయన వైపు మనం చూసిన వారుగా మనం ముందుసాని వారుగా ఉండాలి. మన జీవితంలో ఖచ్చితంగా మనం నిలబడతాము, ఖచ్చితంగా ఆశీర్వదము మార్చబడతాము మన జీవితంలో. సోదరి తర్వాత కొలసి రాసిన పత్రిక 1వ అధ్యాయము 25వ వాక్యము చదివి ముందుకు. అన్ని జనుల్లో ఈ మర్మం ఒక మహిమ ఐశ్వర్యం నీటిదో, అది అనగా మీ అందు క్రీస్తు మహిమ నిరీక్షణ ఉన్నాడు అనే సంగతి దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచకూరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరిచాను. చూడండి, ఈ మర్మము దావీదుకో అలాగే దానియేలుకో అబ్రహాముకో ఇస్సాకుకో ఎవరికీ తెలియపరచలేదు. అయితే దేవుడు మన ఆత్మలో ఉన్నాడు అనిలా ఆ మర్మము తెలియపరిచింది. ఎవరికి? పౌలుకు తెలియపరిచారు. కొత్త నిబంధనలో ఉన్న పౌలుకు దేవుడు బయలుపరిచాడు. అయితే అంత గొప్ప మర్మం తెలిసితే ఖచ్చితంగా అందరి ఆశీర్వాదంగా నిలబడతాం. ఎంత ఆత్మలో సర్వశక్తి మందుడైన ఆ దేవుడు నివాసం చేశాడు మన ఆత్మలో. ఎందుకోసం అంత గొప్ప మర్మం అది తెలిసితే ఖచ్చితంగా సంతోషపడతాము, అలాగే మన స్వతంత్రులుగా జీవించగలుగుతాం. దేవుడు మన ఆత్మలో నివాసము చేశాడు. మనము ఏది అవసరమో అన్ని మన ఆత్మలో ఉంది. అయితే దేవుడిలో అన్ని ఉన్నాయి కాబట్టి మనకు అన్ని దేవుడు ఇచ్చిన దేవుడుగా ఉన్నాడు, అన్ని కలిగి చేసిన వాడుగా ఉన్నాడు. లేదు నేను కూడా అది కలిగి చేసి మనకి ఇచ్చిన దేవుడుగా ఉన్నాడు. అందుకోసం మనం ఆ దేవుని ఆత్మలోనికి మనం చూసిన వారుగా అంటారా. మన అన్ని మన ఆత్మలోనే ఉంది. దేవునితో మనం సహవాసం చేసుకొని వారికి దేవుని మర్మాలు తెలియజేసే దేవుడుగా ఉన్నాడు. దేవుని వాక్యము చదివి మన హృదయంలో నింపాలా. మన రోజు దేవుని వాక్యం నింపిన వారుగా ఉండాలా. అలాగే మనల్ని ఆ దేవుని వాక్యమే మనల్ని నడిపిస్తుంది మన జీవితంలో. మనం చాలా సరి ఇద్దరు చూస్తాము, వారు నడిపించరి వీరు నడిపించరి, అందరూ మంచి మాటలు వారు చెప్పిన కాబట్టి నేను నిలబడాను, వారు చెప్పిన కాబట్టి ఆ చర్చికి వెళ్ళాను, వారు చెప్పిన కాబట్టి నేను ఇది చేశాను అది చేశాను. మన దేవుడు చెప్పింది ఏంటంటే దేవుని చెప్పినట్టు మనం చేస్తే దేవుని వాక్యం ద్వారా దేవుడు మనల్ని నడిపిస్తుంది.
దేవుని వాక్యం మన జీవితంలో నింపాలి. మన హృదయంలో నింపుకొని మన ముందుకు సాగితే ఆ వాక్యం ద్వారా దేవుడు మనల్ని నడిపిస్తారు. ఏమి చేయాలా, ఏం చేయకూడదు, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు అన్ని నేర్పించిన దేవుడుగా ఉన్నాడు మన జీవితంలో. ఎంత మన దేవుని ఆధారపడిన వారు కండాల దేవా, మీరు నాలో ఉన్నారు. నా నాలుకతో మీరు వాడుకోండి, నా కన్నులతో మీరు వాడుకోండి, నా చెవులతో మీరు వాడుకోండి, నా అవయాలు మీరు వాడుకోండి. నేను సమర్పించిన వారు కండాల దేవా. నేను కాదు వెలుబడి చేసింది, మీరే నన్ను వెలుబడి చేయండి. మనం సమర్పించాలి. మనల్ని సమర్పించితే వారే మనల్ని ఏలుబడి చేసిన వారు కానీ. అందుకోసం దేవుడే ఏలుబడి చేసిన ఆత్మ ఖచ్చితంగా ఆశీర్వాదముగా నిలబడుతుంది. అన్ని విషయంలో జయం పొందుతారు. మనము దేవుని సమయం ఇవ్వాల, దినాన్ని కూడా దేవుని వచ్చిన వారు ఉండాల. దినాన్ని కూడా దేవునితో మనం గడపాలి. చాలు ఒక్కొక్క సమయం గడిపింది, చాలా ప్రార్థన చేసాము. అలాగా దేవుని వాక్యం కూడా హృదయంలో నింపుకొని మనం ముందుకు వెళ్ళిపోవాలి. సాముదులు 2వ అధ్యాయము 1 నుండి 6 వాక్యం వరకు చదివితే అక్కడ కూడా మనము దేవుని సన్నిధిలో దేని కోసం మొరబట్టాలా, దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు అని ఆయనలో మనం ఎలా జీవించాలా, మనం ఎలా ప్రార్థన చేయాలని కూడా అక్కడ కూడా కొన్ని విషయాలు చెప్పబడుతూ, నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకొన్నెడల, జ్ఞానమును నీ చెవి యొగ్గి నీ హృదయపూర్వముగా వివేచన అభ్యసించినడలా, తెలివి కై మొరపెట్టినడలా, వివేచనకై మనవి చేసినడలా, వెండిని వెదిగినట్లు దాన్ని వెదిగినడలా, దాచబడిన ధనమును వెదిగినట్టు దాన్ని వెదిగినడలా, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట ఏటిదో నువ్వు గ్రహించదవు. ఇక్కడ మన దేవుని భయభక్తితో మనం నిలబడాలని, ఎలా ఉండాలని దేవుడు ఇక్కడ వాక్యం ద్వారా అష్టమో మాట్లాడతారు. ఎంత జ్ఞానముకు మన చెవి యొక్కి ఉండాలంట. మన దేవుని వాక్యం కోసం మన వివేచన అభ్యసించాలా. వివేచన మనకు అవసరం చెప్పి మనకు మనం అభ్యసించిన వారుగా ఉంటారు. రోజు రోజు చాకు మనం ఉపయోగం చేస్తే, రోజు మనం ఆ చాకు ఉపయోగం చేస్తే ఆ షార్ప్ అయినట్టు మన జీవితంలో దేవుని వాక్యం ద్వారా రోజు మనం పరిశుద్ధపరచబడతాం. దేవుని వాక్యం ద్వారా మనం రోజు నడిపింపబడతాం మన జీవితం. అందుకోసం రోజు మనం దేవుని వాక్యములు ధ్యానించిన వారుగా ఉండాలా, మన హృదయములు నింపిన వారుగా ఉండాలా. అప్పుడు యెహోవాయందు భయభక్తులు కలిగి, అది యెహోవా భక్తి ఏంటిది మనం గ్రహించగలుగుతాము. దేవుని గురించిన జ్ఞానమును మనకు లభించింది. ఇంత మన జీవితంలో దేవుని జ్ఞానం పొందుకోగలిగిన వారుగా మనం ఉన్నాము మన జీవితంలో. అలాగా యెహోవానే జ్ఞానం ఇచ్చేవాడుగా అన్నాడు. తెలివిని వివేచనమును ఆయన నోటుండి వచ్చింది. మనకు వివేచన అవసరం, అలాగా జ్ఞానం అవసరం. అందుకోసం అది ఇచ్చింది దేవుని నోట నుండి వస్తే, దేవుని మాటల ద్వారా, దేవుని వాక్యం ద్వారా మనం పొందుకోగలుగుతాం. అందుకోసం మనం రోజు దేవుని వాక్యం చదవాలా, దేవుని వాక్యం మనకు నింపిన వారుగా ఉండాలా. దేవునితో మనము అడిగింది ఏంటిది అని మనం తెలుసుకోవాలి. మన జీవితంలో దేవుని గురించిన జ్ఞానము, దయచేయము, తెలివి, వివేచన దేవుని నోటి నుండి వచ్చును అని మనం తెలుసుకొని మన దేవునిలో అడిగిన వారిగా ఉండాలి. దేవా, నాకు దయచేయము, మీ గురించిన జ్ఞానం దయచేయము, మీ జ్ఞానమును మా మీదిన వారుగా ఉండాలని మనం అడిగిన వారుగా ఉండాల. ఉదాహరణ చూస్తే షలోమోను జీవితం చూస్తే ఆయన దేవుని సన్నిధిలో ఉన్నవారు. షలోమోను జీవితం చూస్తే రాజులు 1 గ్రంథము 3వ అధ్యాయము 5 వాక్యం నుండి 14 వాక్యం వరకు చదివితే అక్కడ కొన్ని విషయాలు షలోమోను గురించి చెప్పబడుతుంది. చదివి ముందుకు వెళ్తాను. గిబియోనులో యెహోవా రాత్రి వేళ స్వప్నమందు షలోమోనుకు ప్రత్యక్షమయ్యి, నేను నీకు దేని నీకు ఇష్టము దాని అడుగుము. చూడండి, దేవుడే వచ్చి ఆయనతో మాట్లాడతారు. నీకు దేని నాకు ఇచ్చుటకు నాకు ఇష్టముగా ఉంది, నీకు ఏమాదన్నా ఇవ్వాలా, నాకు అది ఇష్టముగా ఉంది చెప్పి దేవుడే చెప్తారు. అప్పుడు దేవుడు అతనితో సెలవియ్యగా షలోమోను ఇలాగా మనవి చేశాను, ఎలాగా, నీ దాసుడును నా తండ్రినైన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడై ప్రవర్తించాను కనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షమునిచ్చి ఆ దినమున ఉన్నట్లుగా అతని సింహాసనం మీదే అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను చూపి ఉన్నావు. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులు
బదులుగా నీ దాసుడినైనా నన్ను రాజుగా నియమించితివి. అయితే నేను బాలుడును, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడినైన నేను నీవు కోరిన జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్కగొట్టుటేను, వారి విశాల దేశమును దానికి చేయుటేను అసాధ్యము. ఆయన చెప్పింది ఏంటంటే ఆయనకి జ్ఞానం తక్కువ ఉంది. దేవా, మీ జనాన్ని ముందుకు సాగడానికి తీసుకోవడానికి నాకు జ్ఞానం తక్కువ. అడిగారు దేవునితో. ఏమి అడిగారంత? దేవుడు ఏమాది అడుగు, నేను ఇస్తాను చెప్పినప్పుడు నీ ప్రవర్తనకు సంతోషమా ఉంది, నీ క్రియలు నాకు సంతోషమా ఉంది, నువ్వు నాతో అడుగు ఏమి ఇస్తాను చెప్పినప్పుడు ఆయన అడిగింది ఏంటంటే జ్ఞానం కొద్దివే అంది చెప్పి ఆయన చెప్తారు, జ్ఞానం నాకు దయచేయండి, నీ జనాన్ని నన్ను ముందుకు తీసుకోవడానికి నాకు జ్ఞానం దయచేయండి అని అడుగుతారు. తర్వాత ఇక్కడ వారు విస్తరించుచున్నారు, వారి లెక్క పెట్టుటకును వారి విశాల దేశమునికి నడిపించడానికి నాకు అసాధ్యము. ఆయనకి అసాధ్యం. ఇంత గొప్ప దేవాన్ని జనమును న్యాయమును తీర్చగలవాడుగా ఎవరు? తర్వాత కాబట్టి నేను మంచి చెడులను వివేచించి నీ జనమును న్యాయము తీర్చినట్లు నీ దాసుడైన నాకు వివేకము గల హృదయము దయచేయము. దేవునితో అడిగిన మాటలైతే చూడండి, నాకు వివేకము గల హృదయము దయచేయము అడిగారు. శలోమోను ఆయన చేసిన ఆ మనవి ప్రభువునకు అనుకూలమైనంత కనుక దేవుడు అతనికి ఇలాగ సెలవిచ్చాను, దీర్ఘాయుస్సైనను ఐశ్వర్యమైనను నీ శత్రువులు ప్రాణమైనను అడుగగా న్యాయమును గ్రహించుటకు వివేకము అనుగ్రహించుమని నీవు అడిగితివి. నీవు ఇలాగా అడిగినందున నీ మనవి ఆరగించుచున్నాను. బుద్ధి వివేకములు గల హృదయము నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకుల్లో నీ వంటివాడు ఒక్కడును లేదు, ఇంక మీదట నీ వంటివాడు ఒక్కడును ఉండడు. చూడండి, దేవుడే సాక్ష్యం చెప్తారు. మనమేమి దేవుని సన్నిధిలో అడుగుతాం? ఇల్లు కాల, పిల్లలు కాల, సొత్తు కావాల, స్థలం కాల మన అడుగుతాం. గొప్ప రాజు అయిన సొలొమోను అడిగిన జ్ఞానం కాలదేవా, నీ రాజ్యం కోసం నీ జనాలను ముందుకు సాగడానికి నాకు జ్ఞానం దయచేయండి. ఆయన కోసం అడగలేదు, దేవుని రాజు కోసం అడిగాడు. దేవుని రాజుని ఆయన నిలబడింది కాబట్టి దేవుని రాజు కోసం ఆయన అడిగారు. అందుకోసం దేవుడు ఆయనకి బుద్ధి వివేకము గల హృదయం ఇచ్చాను. తర్వాత మరియు నీవు ఐశ్వర్యమును గణదేను ఇమ్మని అడగలేకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. దేవుడు చూడండి, ఆయన అడిగింది ఏంటిది? దేవుడి చింది చూడండి, గొప్పగా ఆశ్రయించాడు. ఎంత ఆయనకి జ్ఞానమట్టం కాదు, ఐశ్వర్యమును గణదను ఆయన కలిసిచ్చాడు. తర్వాత ఇక్కడ చెప్పబడి చూడండి, నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను, అందువలన నీ దినములన్నిటిను రాజుల్లో నీ వంటి వాడు ఒక్కడైనా ఉండడు. చూడండి, మరియు నీ తండ్రి అయినను దావీదు నా మార్గముల్లో నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మం అందటినీ గైకొన్నట్లు నీవు నడిచి వాటిని గైకొన్నడలా నిన్ను దీర్ఘాయుస్సువంతులుగా చేసేదను. దీర్ఘాయుస్సు కూడా దేవుడిచ్చారు ఆయనకి. మనలో కార్యసాధకమైన తన శక్తి చెప్పున మనము అడుగు వాటి కంటను ఊపిచ్చి వాటి కంటను అత్యధికంగా చెయ్య శక్తి గల దేవుడు మన జీవితంలో. మనం అడుగుతాము చాలాసారి, ఇది మొరబెట్టిన వారుగా మనం ఉన్నాము. మన జీవితంలో మన దేవుడు చెప్పిన శక్తి అన్ని ఇచ్చింది అంతే. మీరు అడిగిన కంటే ఊపిచ్చిన కంటే అత్యధికమా మీకు ఇచ్చిన దేవుడుగా నేను ఉన్నాను. ఆయన దేవునితో జ్ఞానము అడిగాడన తన రాజ్య కోసము తన ప్రజల కోసము ఆలోచన చేశాడు. దేవుడు చెప్పింది ఏంటంటే మొదటి తన రాజ్యం నీతి వెతుకుటి, అప్పుడు అన్ని మాకు అనుగ్రహిస్తా అని చెప్పిన యేసు ప్రభు చెబుతారు. అలాగనే శలోమోను కూడా అడిగారు, దేవాని రాజ్య ప్రజల్ని ముందుకు సాగడానికి ముందుకు తీసుకువెళ్ళడానికి నా జ్ఞానం దయచేయండి. మనం కూడా అలా అడిగిన వారుగా ఉంటాము. మన జీవితంలో మనం దేవునికి అది అనుకూలమైనదని అంటుంది. ఆయన అడిగిన మాటలు దేవునికి అనుకూలమైన ఇష్టము అనుకూలమైనది కార్యాలు ఆయన అడిగాడు. అందుకోసం దేవుడు ఆయన ఇచ్చి ఆశీర్వదించాడు. అలాగా మనం కూడా దేవునికి ఇష్టమైన కార్యాలు అనుకూలమైన కార్యాలు తన రాజ్య కోసం, తన రాజ్య విస్తార కోసం
మనము అడిగిన వారుగా ఉండితే ఖచ్చితంగా దేవుడు ఇచ్చే దేవుడిగా ఉన్నాడు మన జీవితంలో. దేవుని రాజ్యములో మనల్ని స్థిరముగా నిలబెట్టి దీర్ఘాయుష్తో తృప్తిపరిచిన దేవుడు. ఆయన సన్నిలో నిలబెట్టిన వారి జీవితంలో కృపాక్షేమములు నింపి నడిపించిన దేవుడుగా ఉన్నాడు మన దేవుడు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. అబ్రహాం జీవితం కూడా చూస్తే దేవుడు అబ్రహామును అతని సంతానమును ఆశీర్వదించుటకు అతన్ని ఎన్నుకొని ప్రత్యేకపరిచాను. మన జీవితంలో అబ్రహాంతో ఆశీర్వదించాల దేవుడు. అయితే అబ్రహాం క్రియలు, అబ్రహాం చేసిన అన్ని కార్యాలు దేవునికి ఇష్టమైనది, దేవునికి అనుకూలమైన కార్యాలు అబ్రహాం చేసింది. కాబట్టి దేవుడు అబ్రహాంను ఆశీర్వదించాలని దేవుడు ఎన్నుకున్నాడు, ఆయన ప్రత్యేకపరిచాడు. ఆదికాండం 12వ అధ్యాయంలో 1 నుండి 7 వరకు చదివితే అక్కడ అబ్రహాము తన బంధువుల నుండి ఇంటి నుండి దేశం నుండినే అన్ని విడిచిపెట్టి దేవుడు చూపిన ఆ దేశమునకు వెళ్ళము అని చెప్పి దేవుడు చెప్పినప్పుడు అన్ని విడిచిపెట్టాడు. ఎంత దేవుడు చెప్పాడు, సర్వశక్తి మందుడైన దేవుడు చెప్పిన మాటకి ఆయన విధేయత చూపాడు. ఆ 2వ వాక్యంలో వాగ్దానాలు దేవుడు ఏమిచ్చారని చూడండి. వాగ్దానాలు చేశాడు దేవుడు. నిన్ను గొప్ప జనముగా చేసి నేను ఆశీర్వదించి నీ నామము గొప్పగా చేసేదను, నీవు ఆశీర్వదంగా ఉండవు. తర్వాత సమస్త జనమును అబ్రహాము ద్వారా ఆశీర్వాదమును పొందదరనే మాట సెలవిచ్చున్నాడు. దేవుని వాగ్దానమును అబ్రహామును ఎన్నడను సందేహపడకుండా ఉండేను. ఆయన జీవితంలో ఏం సందేహపడలేదు. దేవుడు ఏం చెప్పారో ఆ మాటకి సంపూర్ణ విధేయత చెప్పిన వాడుగా అన్నాడు. దేవ మీరు చెప్పారు, మీ నోటంలో ఇచ్చిన మాట అదిగో సంపూర్ణ విధేయత చెప్పాడు. ఏ సందేహం లేదు. నేను ఇల్లు పోతే అల్ల తిరుగుతా, అల్ల చేస్తే ఇల్లు తిరుగుతా, ఏ అనుమానం లేదు. అందుకోసం ఆయన సందేహపడకుండా దేవుడు చెప్పిన ఒక్కొక్క మాటకి ఆయన విధేయత చెప్పిన వాడుగా. అలాగే ఆయన ఇచ్చిన మాట నెరవేర్చిన దేవుడును ఆయన దృఢంగా నమ్ముకున్నాడు. ఆయన జీవితంలో విశ్వసించాడు దేవుని. అలాగా మన జీవితంలో ముందు సాయం వారుగా ఉండాలా. దేవుడు మాట తప్పని దేవుడు అని విశ్వాసముతో ఆయన బలపరచబడిన వాడుగా ముందుకు సాగాడు. దేవుని మాటకి విధేయత చెప్పిన వాడుగా మనం ఉండాలా. మన జీవితంలో దేవుడు చెప్పినట్టు ఆయన అన్ని విడిచిపెట్టి వెళ్ళాడు. ఆయన జీవితంలో దేవుని మాటకి అప్పుడప్పుడే ఆయన అన్ని చేసిన వాడుగా ఉన్నాడు. దేవునికి భయభక్తులు జీవించి ఆయన మాటకి ప్రాముఖ్యత ఇచ్చి అబ్రహాము బ్రతికాడు. అలాగా మన జీవితంలో బ్రతిని వారుగా మనం ఉండాలి. దేవుడు గొప్పగా ఆశీర్వదించి అబ్రహామును నిలబెట్టాడు. అలాగా అబ్రహాం ద్వారా మనము కూడా ఇప్పుడు ఆశీర్వాదం పొందిన వారు ఉన్నాము మన జీవితంలో. అయితే అబ్రహాము ద్వారానే విశ్వాసములోనికి మనం కూడా వచ్చాము. ఎంత అబ్రహాము విశ్వాసం, అబ్రహాం సంతతిని మనల్ని కూడా పిలువబడతాము. మన జీవితంలో దేవుడు ఎన్నుకున్న ఏ ఒక్క వ్యక్తిని నిలబెడతారు, ఆశీర్వాదముగా నడిపించిన దేవుడు ఉన్నాడు. అలాగా 15వ అధ్యాయము ఆ మొదటి వాక్యం చదివితే అక్కడ కూడా అబ్రహాము గురించి భయపడకము దేవుడు చెబుతాడు. భయపడకు, నేను నీకు కేడమును నీ బహుమానమును అత్యధికమాకును. చూడండి, దేవుడే అయి చేస్తాడు. దేవుడు కేడముగా ఉండి ఆయన బహుమానమును ఆయన ఆశీర్వాదముగా ఆయన నడిపించిన దేవుడు అన్నాడు. తర్వాత 22వ అధ్యాయం 15 నుండి 28 వరకు వాక్యం చదివితే యెహోవా దూత 2వ మారు పరలోకం నుండి అబ్రహామును పిలిచి ఇట్లా అనేను, నీకు ఒక్కడే అయున్న నీ కుమారుని వెనుక తీయగా ఆ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రము వలె సముద్ర తీరం అందులే ఇసుక వలను నీ సంతానమును నిశ్చయము విస్తరింపచేసేదను. నీ సంతతి వారు తమ శత్రువులను గెవిని స్వాధీనపరుచుకుందరు. అందును శత్రువులు కూడా స్వాధీనపరుచుకున్న వారుగా మార్చబోదు. నీవు నా మాట వినినందున భూలోకంలోనికి జనములన్నీ నీ సంతానముల వలన ఆశీర్వదించబడదరు. చూడండి, అబ్రహాం సంతానం ద్వారా భూలోకం అందరినీ ఆశీర్వదించబడదన్న వాగ్దానం దేవుడు చేశారు. అయితే మనం చాలా మంది దేవుని నుండి పొందుకున్నాము. దేవా మనకి ఇవ్వండి అని చెప్పి దేవుని నుండి పొందుకున్నాము. మన నుండి దేవుడు ఒకటి అడిగితే మనం ఇస్తాము. మనల్ని శోధన చేయాలి. చాలా మంది ఇవ్వడానికి వెనుకున్నారు. మన అబ్రహాం ఇక్కడే ఆయన వెంటనే ఇచ్చాడు. ఆయన కొడుకు అడిగారు, బలిగా ఇవి మనకు దేవుడు శోధన పెట్టారు.
దేవుడు అన్ని మనకు ఆశీర్వాదిస్తారు. మనం దేవుని కోసం మనం ఏం చేస్తాం? దేవుడు శోధిస్తాడు, పరిశోధిస్తాడు. పరిశోధించినప్పుడు ఇక్కడ అబ్రహాం పరిశోధించినప్పుడు ఆయన గొప్ప విజయం పొందుకున్నాడు. దేవా నువ్వే ఇచ్చావు, వాగ్దానం ఇచ్చిన దేవుడు, ఈ సంతతితో ఆశీర్వదిస్తాను, గొప్పగా చేశాను, ముందే వాగ్దానం ఇచ్చాడు. సంతానం ఇవ్వక ముందే దేవుడు వాగ్దానం ఇచ్చారు. ఆ వాగ్దానం అబ్రహాం పట్టుకున్నాడు. ఎంత వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు, అందుకోసం నమ్ముకున్నాడు. ఏం జరగదు, దేవుడే అడిగారు, దేవుడే చేశారు, దేవుడే ఆయన కలిగే చేశాడు, ఇచ్చారు ఆయన. అందుకోసం ఆయన సంతానం ఆశీర్వాదంగా నిలబడారు. ఆయన దగ్గర వచ్చిన అందరిని కూడా ఆశీర్వదించబడారు. అబ్రహాం దేవుని నుండి తీసుకోని వాడుగా మట్టు కాదు, ఇచ్చిన వాడుగా ఉన్నాడు. దేవుని శోధనలో నిలబడి దేవునికి అనుకూలమైన కార్యాలు చేస్తే ఈ భూమిలో ఉన్న జనులు ఒక ఆశీర్వాదముగా మార్చబడతాము. మనల్ని దేవుని భూమిలో ఉన్న అందరికీ ఒక ఆశీర్వాదంగా నిలబెడతారు దేవుడు. మన నుండి మంచి కార్యాలు అందరికి ఒక ఆశీర్వాదంగా మార్చబడుతున్నాను. అల్లగా దేవుడు చేశాడని వాగ్దానం ఇచ్చిన దేవుడు చేశారు. ఇప్పుడు కూడా అది జరిగినే ఉంది. మన సంతానములు కూడా ఇతరులకు ఒక ఆశీర్వాదం మా దేవుడు నిలబెడతారని అబ్రహాం ఇచ్చిన ఆ వాగ్దానములు మనకు కూడా మన జీవితంలో కూడా జరుగుతుంది. మన సంతానములను ఆశీర్వాదం మా భూమిలో నిలబెడతారు. దేవుడిచ్చిన ఆ మాట నెరవేర్చిన దేవుడిగా ఉన్నాడు. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10 వాక్యం దేవుడు కొన్ని వాక్యాలు కూడా చెప్పబడింది. దేవుడు ముందుగా సిద్ధపరిచిన సల్క్రియలు చేయుటకే మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. చూడండి, అక్కడ వాక్యం చెప్పింది అంటే ఎందుకోసం మనల్ని ఆయన ఎన్నుకున్నాడు అని అక్కడ చెప్పబడుతూ, మనం సృష్టించింది ఎందుకోసం అని అక్కడ వాక్యం చెప్పబడుతూ, మనము క్రీస్తునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నామంట. ఎందుకోసం? సల్క్రియలు. దేవుని సన్నిధిలో ధనం అలాగా ఉంది, డబ్బు అలాగా ఉంది. మనం ఏ సల్క్రియలు మనం చేసామో అది డబ్బు అలాగా దేవుని సన్నిధిలో ఉంది. దేవుడు అలాగా చూస్తారు. తిమోతికి రాసిన పత్రిక 1 పత్రిక 6:19 వాక్యం అక్కడ చెప్పబడుతుంది. వాస్తవమైన జీవమును సంపాదించుకున్న నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొని మేలు చేయవారు సల్క్రియలు అను ధనముతో ఇద్దరులకు పాలు కూర్చువారినై ఉండవలేను. అక్కడ చూపించండి, ధనం చెప్పబడుతూ సల్క్రియలతో. మన జీవితంలో సల్క్రియ చేయడానికి మనం సృష్టించాడు. అలా సల్క్రియ చేసిన పనివారుగా మనం ఉన్నాము. మన జీవితంలో అయితే మనం సల్క్రియ చేసుకుని ముందుకు వెళ్ళాలనేది దేవుని చిత్తముగా ఉంది. దేవునికి ఇష్టమైనది సల్క్రియలు. మనం ఏ సల్క్రియలు చేసామో అది అన్ని దేవుని బ్యాంకులో డిపాజిట్ గా ఉంది. మనం ఒకరి మంచి చేస్తామంటే అది కూడా దేవుని బ్యాంకులో డిపాజిట్. అన్ని ప్రతిఫలం ఇచ్చిన దేవుడిగా ఉన్నాడు మన జీవితంలో. ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక కూడా ఆ మాట చెప్పబడదు. 13-15 హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15 చెప్పబడుతూ 13-15 వాక్యం దేవుని 13వ అధ్యాయం 15 వాక్యం చెప్పబడి, దేవుని సన్నిధిలో మనము సమకూర్చింది ఏంటిది ఉండాలా? సల్క్రియలు అని ధనము సంపాదించుకోవాలి. మన జీవితంలో దేవుడు మనల్ని సర్కిల్ కోసం సల్క్రియ కోసం ఎన్నుకున్నాడు. అందుకోసం మనం ముందుకు సాగివారుగా ఉండాలి. తర్వాత గలాతీ రాసిన పత్రిక 6 అధ్యాయం 9-10 కూడా అక్కడ చెప్పబడదు. మనము మేలు చేయటందును విసుకక ఉందము, మనము అలయక మేలు చేయమని తగ్గిన కాలం ముందు పండగొత్తము. చూడండి, మేలు చేసిన వాడు పండ ఉంది. మనం ఇంత దేవుడు ప్రతిఫలం ఇచ్చిన వాడుగా ఉన్నాడు. ఇంత మనకి చిన్న మేలు కావచ్చు, ఆ చిన్న మేలు కూడా దేవుడు ప్రతిఫలం ఇచ్చిన దేవుడిగా ఉన్నాడు. అందుకోసం మనం మేలు చేయడానికి ఆసక్తి చూపిన వారుగా ఉండాలా మన జీవితంలో. కాబట్టి మనము సమయం దొరికినప్పుడు మనం అందరి ఎడల విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారిని ఎడలను మేలు చేసేదాము. చూడండి, విశ్వాసం కూడా మనం మేలు చేసిన వారు ఉండాలి. ఇద్దరు కూడా చాలా మంది ఇప్పుడు ఏం చేస్తారంటే విశ్వాసులకి అన్ని ఉంది, బీదవారికి చేస్తాం, ఇది లోకంలో ఉన్నవారికి చేస్తామని చెప్పి దూరం ఉన్న వారికి చేస్తారు, పక్క వారి చేయరు. నేను చెప్పొచ్చింది మీకు అర్థం అవుతుంది నాకు తెలుసు. ఎంత మన జీవితంలో పక్కన ఉన్నవారికి మనం మొదటి చేయాలి.
మన పక్కన మన కన్ను ముందర ఎవరు లేదో, ఎవరు బాధపడతారో వారి చేసిన వారుగా ఉండాలి మనం ఫస్ట్. తర్వాత మనం ఇతరులు చేసిన వారుగా ఉండాలి. దూరం ఉన్న వారి, సొంత బంధం, పురుగు వారికి చేసిన వారుగా ఉండాలి. మన జీవితంలో దేవుడు అది చూస్తాడు. అయితే పక్కనున్న వారి మనం చేసిన వారుగా ఉండాలా మన జీవితంలో. పక్క వారితో మన దేవుని ప్రేమ చెప్పిన వారుగా ఉండాలా. పక్క వారితో దేవుని సన్నిధిలో చేసిన వారుగా ఉండాలి. మన పక్క వారి శత్రువుగా పెట్టుకొని మన దూరం ఉన్న వారికి అన్ని మేలు చేసిన వారుగా ఉన్నాము. అందుకోసం దేవుడు ఏం చేస్తారంటే, దేవుడు చేసే సల్క్రియల ద్వారా ఇద్దరు కూడా దేవుని దగ్గర చేర్చచ్చు. మనం ఎంత అల్లాహుల శక్తిని, అభిషేకం దేవుడు మనకి ఇచ్చున్నాడు. అందుకోసం మనం అది వాడుకునే వారుగా ఉండాలి. మన జీవితంలో విశ్వాస గ్రంథంలో మనము చేరి ఉన్నాము. గెలుక మేలు చేసిన వారుగా మనం ముందుకు సాగాలి. తగ్గని కాలంలో ఆలోచించిన దేవుడు మన దేవుడు. మనము నీతిమంతులు కాబట్టి అది నీతి క్రియలు చేస్తాము మన జీవితంలో. నేను చాలా మంది నేను సల్క్రియ చేసిన కాబట్టి దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, నేను ఇచ్చిన కాబట్టి దేవుడు నాకు ఇస్తాడు. చాలా మంది అలాగనే అనుకున్నారు. కాదు, దేవుడు మనల్ని ఎన్నుకున్న కాబట్టి, దేవుడు మనల్ని నీతి మంతులుగా మార్చిన కాబట్టి, దేవుడు మనల్ని ప్రేమించిన కాబట్టి మనం సల్క్రియ చేసిన వారుగా ఉన్నాము, మేలు చేసిన వారుగా ఉన్నాము. చాలా మంది అలాగనే చేశారు. నేను ఒకటి మేలు చేశాను కదా, దేవా నాకు రెట్టింపు కావాలి, అది ప్రార్థనే అంతే. తర్వాత అలాగా మనం ఉండకుండా మన జీవితంలో దేవా నన్ను ప్రేమించిన కాబట్టి నేను ఒక చిన్న మేలు చేశాను దేవా, నేను చేసిన అన్ని చిన్నది, మీ రుణం తీర్చినట్టు చిన్నది, మీ రుణం తీర్చి నాకు వీలు లేదయ్యా, నీ చిన్న మేలు, నీ రాజ్యం నేనున్నాను, నీ రాజ్యం కోసం నిలబడతాను, చిన్న మేలు చేశాను. అలా ఉంటారు మన జీవితంలో. మేలు చేసిన తర్వాత అన్ని ఎక్కువ కావాలని అడుగుతారు. అసలు మన జీవితంలో మనం ఏం చేసామో అదన్నీ లెక్క పెట్టి దేవుడుగా ఉన్నాడు. లెక్క పెట్టి మన ప్రతిఫలం ఇచ్చాడు దేవుడు, తిరిగి రిటర్న్ ఇస్తారు ఆయన. అలాగే మన జీవితంలో మన ప్రతిఫలం ఇచ్చిన దేవుడు మనకున్నారని మనం నమ్ముకొని ముందుకు వెళ్ళిన వారుగా ఉండాలి. ఏదైనాగా తర్వాత తీతు రాసిన పత్రిక కూడా 2వ అధ్యాయమును 11 నుండి 14 వాక్యం వరకు చదివితే అక్కడ కూడా చెప్పబడుతూ, ఏదైనాగా సమస్త మనుషులను రక్షణకర్త అయిన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసిరించి శుభప్రధానమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమక ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. మనం ఎలా బ్రతకాల రేపు ఇక్కడ వాక్యం చెలవిస్తుంది. మనం ఇహలోక సంబంధమైన దురాశలను విసరించాలా, అలాగే సుప్రదమైన నిరీక్షణ కలిగి మనం ముందుకు వెళ్ళిన వారు. ఎందుకోసం నిరీక్షణ కలిగి ఉండాలంటే దేవుని రాకడలో మనం ఎత్తపడాలా, ఆ నిరీక్షణ మనం కలిగి ఉండాలా. దేవుడు వస్తారు, దేవుడు రాకలు నేను ఎత్తపడాలా, నేను పరిశుద్ధపరచబడాలా, దేవుని భయభక్తిలో మనం ముందుకు సాని వారుగా ఉండాలా, దేవుని ప్రత్యక్షత కొరకు మనం ఎదురు చూసిన వారుగా మనం బ్రతకాల. మన జీవితంలో స్వస్థ బుద్ధితో నీతితో భయభక్తితో మనం బ్రతికిన వారుగా ఉండాలని ఇక్కడ వాక్య సెలవిస్తుంది. అలాగే సమస్త మనుషులకు దేవుని కృప ప్రత్యక్షమైంది. దేవుని కృప అన్ని ఇచ్చారు. దేవుని నమ్మిన పిల్లలు అందరూ దేవుని కృప ఉంది. ఈ లోకంలో దురాశను విసిరించే వారు దేవుని రాకడ కొరకు ఎత్తపడాలా చెప్పి మనం ఎదురు చూసిన వారుగా ఉండాలి. దేవా నేను ఎత్తపడాలా, నేను పరిశుద్ధపరచబడి నేను ఎత్తపడాలా, దేవ రోజు రోజు నన్ను పరిశుద్ధపరచండి, మీరు అక్కడే నేను ఎత్తపడినారుగా నేను నిలబడాలని మనం ప్రార్థన చేసిన వారుగా ఉండాలా, ఎదురు చూసిన వారుగా ఉండాలా. మన జీవితంలో నీతితోనూ భక్తితోనూ మనం ఎదిగిన వారుగా ఉండాలి. రోజు రోజు దేవుడు మనకు రక్షణ ఇచ్చాడు. ఈ రక్షణలో కొనసాగుకొని ఈ లోక సంబంధమైన దురాశను మన లోపల రాకుండా మన పరిశుద్ధితో దేవుని రాకడలో ఎత్తపడిన వారుగా ఉండాలా. సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సర్క్రియలను మన అన్ని ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొని తనకు తానే మన కొరకు అర్పించుకొని చూడండి. ఆయన సొత్తుగా సర్క్రియ చేసిన వార్త ఆయన సొత్తుగా దేవుడు చేసుకున్నాడు. తర్వాత సల్క్రియ చేసిన ప్రజలను తన సొత్తుగా చేసుకొని పవిత్రపరుచుకొని పరిశుద్ధపరుచుకొని ఆయన ముందు సాగడానికి సహాయం చేశాడు. తన ప్రజలుగా ఆయన ముందు సాగడానికి సహాయం చేశాడు. అందుకోసం మన సల్క్రియలో ఆసక్తి కలిగిన వారుగా ఉండాలి. మన సల్క్రియలన్నీ దేవుని చేతిలో ధనముగా ఉంది.
మనకు ధనం అవసరం అయితే దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. అయితే దేవుని వైపు చూసిన వారికి ఉండాలా, దేవుని మనలో ఉన్నారు, మన ఆత్మలో నివసించున్నారు. ఆ మర్మం ఇది పౌలుకు తెలియపరిచినట్టు మనకు కూడా దేవుని రాజ్య మర్మాలు మనకు తెలియపరిచిందని చెప్పి ప్రార్థన చేసుకొని మన ఉద్దేశాన్ని వరకు ఉండాలి. మన ఆత్మలో అన్ని ఉంది, దేవుని ఆత్మ మనలో వచ్చింది కాబట్టి ఆ ఆత్మలో అన్ని దేవుడు పెట్టి ఉన్నారు. ఇందుకోసం ఆ ఆత్మలో అన్ని విషయంలో మనం ఆధారపడితే ఖచ్చితంగా మనల్ని జయంతో ముందు సాగచ్చు. దేవుని నామ మహిమ తెచ్చుకొని మనం ముందు సాగుతాం. అందుకోసం దేవుని వైపు మనం చూసి మనం ముందు సాగదు. ఈ వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని ఆశ్రయించిన ప్రార్థిస్తాం. దేవా స్తోత్రం, పరిశుద్ధుడా, జీవం కలిగిన దేవా స్తోత్రమయ్యా. ఈ సమయంలో వాక్యం ద్వారా మీరు మీతో మాట్లాడడానికి ఏసయ్యా, మీ వైపు చూడడానికి మమ్మల్ని సహాయం చేసిన వందనాలయ్యా. రోజు రోజు ఏసయ్యా ఈ లోకంలో ఉన్నాము దేవా, ఈ మాయా లోకంలో ఏసయ్యా సత్యం తెలుసుకొని స్వతంత్రులుగా ముందు సాగడానికి మీరు ఈ రోజు కూడా మీరు సహాయం చేస్తారు. ఇంకా సహాయం చేయండి ప్రార్థన చేస్తామయ్యా. పరిశుద్ధుడా, మీ సత్యంలో నిలబడి వేసి మీకోసం మేము సల్క్రియ చేసుకొని ముందు సాగడానికి సహాయం చేయండి. మమ్మల్ని బలపరచండి, మీ శక్తితో మీ అభిషేకంతో కుమ్మరిచి నడిపించండి అయ్యా. పరిశుద్ధుడా, ఇవన్నీ వాక్యం విన్న వారి జీవితంలో కూడా మీ అభిషేకంతో కుమ్మర్చండి. ఏసయ్యా వారు మీ అభిషేకంతో కుమ్మర్చబడి రోజు రోజు ఏసయ్యా అందరికి ఒక ఆశీర్వాదంగా మార్చబడినట్టు సహాయం చేయండి అయ్యా. ఏసయ్యా చేసే కార్యాల విషయాలన్నీ మీరు ప్రతిఫలం ఇచ్చిన చేయబడయ్యా. వారు ఏ కార్యాలు మీ రాజ్యం కోసం చేశారో అన్ని విషయంలో ఏసయ్యా మీరు ప్రతిఫలం దయచేయండి. దేవా సహాయం చేయండి, ప్రార్థనిస్తామయ్యా. పిల్లల విషయం కూడా గొప్ప కార్యాలు చేయండి, ప్రార్థన చేస్తామయ్యా. ఏసయ్యా పరిశుద్ధుడా, అందరిని మీ సన్ని సమర్పిస్తామయ్యా. బలపరచండి, ఇంకా వారి కృపలో మీ విశ్వాసంలో ముందు సహాయం చేయండి. అబ్రహాము విశ్వాసములో ఏసయ్యా వారి కూడా దయచేయండి, ప్రార్థిస్తామయ్యా. అబ్రహాము ఏ సందేహపడకండి, వాగ్దానంలో సందేహపడకుండా ముందు సాయనట్టు అందరూ సహాయం చేయండి, ప్రార్థిస్తామయ్యా. పరిశుద్ధ కాలాలు దినాలు గెలిచిపోయినాను కూడా మీ వాగ్దానాన్ని ఎన్నడూ నిలిచింది దేవా. మీ వాగ్దానం ఎన్నడూ మారదు దేవా. ఎప్పుడు నిలిచిన మీ వాగ్దానముల నమ్మకంతో ముందు సహాయం చేయండి దేవా. మీ సన్నిధిని అన్ని విషయం సమర్పిస్తామయ్యా. ప్రార్థన విని మీరు జవాబించింది ఇప్పుడు కాబట్టి వందనాలు. అన్ని మహిమ మీకు ఇస్తాం, యేసు నామములో అడుగుతాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి ప్రేసరు ఉండి